హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అభిషేక్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ అభిషేక్ యూట్యూబ్ ఛానల్. మీకు చెప్పే టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ మీకు చెప్పే టాపిక్ అంటే మన జీబీ వాట్సాప్ మీద ఒక టాపిక్ తీసుకొచ్చాను. ఇంకా మీకు ఇంకో టాపిక్ చూపిస్తాను కదా. టాపిక్ ఏంటో కదా ఫ్రెండ్స్, మీరు తమిళ చూసుంటారు. ఇంటర్ఫేస్లో వాట్సాప్ ఇంటర్ఫేస్లో ఫోటో ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. ఇంకా లేట్ అయింది, లాస్ట్గా స్టార్ట్ వీడియో. ముందుగా మీరైతే నార్మల్ వాట్సాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేసేయాలి. తర్వాత జీబీ వాట్సాప్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో జీబీ వాట్సాప్ లింక్ ఇస్తాను. అలాగే ముందు వీడియో చూడలేని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. అది ఎలా లాగిన్ చేసుకోవాలో చెప్పాను, ఆ వీడియో కూడా చూడండి. ఇంకెందుకు లేట్గా స్టార్ట్ చేద్దాం. జీబీ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఆ వీడియోలో మొత్తం టాప్ టు టాప్ చెప్పాను. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఆ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ జీబీ సెట్టింగ్స్ అనేది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్న కలర్స్ అన్న కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కలర్స్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ 3 ఆప్షన్ అయితే వచ్చింది. ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత నేనైతే మన ఛానల్ ఫోటో అయితే పెట్టుకుంటాను. మన ఛానల్ ఫోటో ఎక్కడుందంటే మన ఛానల్ ఫోటో దాంట్లో చాలా ఇమేజెస్ వస్తుంది. మన ఛానల్ ఫోటో అయితే నేను పెట్టుకుంటున్నాను. రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత లోడింగ్ వాల్పేపర్ వచ్చింది. అది జూమ్ చేసి మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. ఇలా షర్ట్ వాల్పేపర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మన ఛానల్ ఏమైతే ఇక్కడ ఆల్రెడీ డిజైన్ అయితే అయిపోయింది. ఇంకా మీకు తెలియని ఏమంటే చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ సన్ బొమ్మ ఉంది కదా, దీని మీద ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ డార్క్ అయితే మనకు వాట్సాప్ డార్క్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే మనకు మళ్ళీ నార్మల్ కలర్లో వచ్చేస్తుంది మన ఫోటోతో సహా. తర్వాత జీబీ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫాంట్ ఎలా మార్చుకోవాలో చూపిస్తాను మీకు. ఫాంట్ మార్చుకోవాలంటే షార్ట్ స్క్రీన్ ఉంది కదా, షార్ట్ స్క్రీన్ అని వెళ్ళిన తర్వాత ఇవన్నీ మీకు సంబంధించినవి ఫ్రెండ్స్. స్టైల్స్ ఇవన్నీ ఇవ్వండి. ఇలా నేమ్స్ ఇవన్నీ హైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగా మీకు కావాల్సినవి ఇలా మీరైతే ఇలా అన్నీ హైడ్ చేసుకోవచ్చు. ఇలా కూడా పెట్టుకోవచ్చు. చాలా విధంగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే ఇలాగా మనం బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత సెకండ్ దాంట్లోకి వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫోన్స్ అయితే ఇక్కడ మనకి ఇవి అయితే రైట్ మౌస్ టిక్లు. మనం ఫస్ట్ అయితే ఇదైతే మనం నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో నాకు గూగుల్తో అయితే నచ్చింది, ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇదైతే మెసేజ్ సెండింగ్ మెసేజ్, నచ్చిన మెసేజ్ అయితే మీకు నచ్చిన అకౌంట్ ఇలా వస్తాయి. మీకు నచ్చింది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ కలర్స్ ఈ బోర్డు ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత ఇది నెక్స్ట్ నొక్కితే షార్ట్ పిక్స్, ఇవన్నీ బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు క్లిక్ చేసిన ఆల్రెడీ మీరు ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు నచ్చితే ఇక్కడ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఆప్షన్స్. ఇంకైతే టెక్స్ట్ ఎలా మార్చాలో చెప్తాను. హోమ్ స్క్రీన్లోకి వెళ్ళి తర్వాత రింగ్ టోన్స్, కాంట్రాక్ట్ రింగ్ టోన్స్ ఇవన్నీ ఫస్ట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే యూజ్ iOS స్టైల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే కిందకి వెళ్తే ఆ బోల్డ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇంకా బోల్డ్ ఆప్షన్స్ అయితే ఇవన్నీ ఆప్షన్స్ ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేయండి.
ఇలా అయితే పెట్టుకోవచ్చు. అక్కడ ప్లస్ సింబల్ కాకుండా ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ ఆప్షన్స్ మీకు కావాల్సింది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కావాలితే పెట్టుకోండి, నాకు అవసరం లేదు. నేను స్టేటస్, ఇవన్నీ స్టేటస్ ఇండికేషన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫోన్ స్టైల్ కూడా మనం దీంట్లో ఉంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసి ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ దిగుతుంది కదా, ఇదిగోండి ఫోన్ స్టైల్. నేనైతే ఫోన్ ఫ్రెండ్స్, నాకైతే ఈ ఫోన్ అయితే బాగా నచ్చింది. ఈ ఫోన్ అయితే క్లిక్ చేసుకున్నాను. ఇలా ఒక్కసారిగా బ్యాక్ వచ్చేస్తే మనం పెట్టుకున్న సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ప్రతిది క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ ప్రతి ఆల్బమ్ క్లియర్గా మీకైతే కనిపించడం జరిగింది. అంటే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎక్కడికి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదైతే గ్రూపు, ఇదైతే స్టేటస్, మీకు కావాల్సింది పెట్టుకోవచ్చు. ఇదైతే కెమెరా. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసే వాళ్ళు పెట్టుకుంటే నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చెప్పండి కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అసలు ఈ వీడియో కన్నా ప్రొజెక్టర్ వీడియో అయితే ఎట్టాలి. నేను అది కొంచెం పెండింగ్ గడిపోయింది, ఎడిటింగ్ అవ్వలేదు. మీకైతే తప్పకుండా నెక్స్ట్ అయితే మీకు ఖచ్చితంగా ఎడిటింగ్ ప్రొజెక్టర్ అయితే మేము ముందు తీసుకొస్తాను. దీనికైతే ముందుగా 500 వ్యూస్ అయితే 500 లైక్స్ అయితే కంప్లీట్ చేసాను.